మాస్టర్ గారు ఎక్కువగా ఇష్టపడే కూరగాయలు కానీ ఆహారంలో పచ్చళ్ళు కానీ అట్లాంటివి ఏమన్నా, అలాగే పచ్చళ్ళు కానీ టిఫిన్స్లో కానీ? అంటే ఒకటి ఆయన అన్నీ తినా పర్లేదు, కానీ అంటే ఆయన కొంచెం మా అమ్మగారు చేసేప్పుడు వాళ్ళు ఎప్పుడైనా పెసరట్టు చేశారనుకోండి, ఆ పెసరట్టు అది 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 అలాగా. తర్వాత ఆయన ఏదైనా సరే ఉంటే అలా చేస్తారు, లేకపోతే ఏం లేకపోయినా ఉంటే జావ తాగి ఉంటారు, గోధుమ జావ తాగి. ఎందుకంటే అసలు మా చిన్నప్పుడు 12 సంవత్సరాలు ఓన్లీ గోధుమ జావ మాత్రమే తాగి ఆయన మా మంత్రాలు చేయడం ఏంటంటే, ఉపాసన చేయడం ఏంటంటే మా చిన్నప్పుడు అది తెలుసు. 12 సంవత్సరాలు, 1, 2 కాదు, ఎవరు చేస్తారు అలాగా? ఇంకే ఆహారం తీసుకున్నా ఓన్లీ గోధుమ జావ అంతే. అమ్మగారు చేసి ఇచ్చేవారు, గోధుమ జావ తాగేవారు. అలా రోజు 2 సార్లు గోధుమ జావ తాగడం తప్ప ఇంకేం ఉండేది కాదు. అలాగా ఈ మిగతా అప్పుడు మామూలుగా ఆహారం ఇది హితమైనటువంటి ఆహారం, తర్వాత ఒక క్వాంటిటీ కూడా ఒక మితమైనటువంటి క్వాంటిటీ, అంటే కానీ ఓవర్ ఈటింగ్ ఎప్పుడు ఉండేది కాదు ఆయనకి. ఇష్టమైనటువంటి అంటే ఇప్పుడు గోంగూర పచ్చడి చేశారనుకోండి, సహజంగా అది ఇష్టమే. తర్వాత ఆవకాయ కలిపినప్పుడు ఆవకాయ కలపంగానే ఫస్ట్ అది అన్నంలో కలిపి తినడం అనేటువంటిది ఇష్టం ఆయనకి. ఆవకాయ కలపగానే ఫస్ట్ కలిపిన తర్వాత ఆవకాయని, ఇలాగ కొన్ని ఆయనకి ఇష్టమైనటువంటిది ఉండేది. తర్వాత ఏ సీజన్లో ఆ పళ్ళు అనేటువంటి తినడం ఆయనకి బాగా ఇష్టంగా తినేవారు. తర్వాత అందరికీ కూడా ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ వచ్చిందనుకోండి, మామిడి పళ్ళు ఆయన పట్టు రావడము లేకపోతే తెప్పించడం చేసి అందరికీ మామిడి పళ్ళు ఇవ్వడం. ఆయన కూడా రాత్రిపూట ఇంకేం ఉన్నట్టు మామిడి పళ్ళు మాత్రం తినడం. ఇలా పళ్ళు అన్నీ కూడా ఆయన ఏ సీజన్లో పళ్ళు ఆ పళ్ళు వాటిని తినడం అనేటువంటిది అవి బాగా చేసేవారు. అందరికీ కూడా అలవాటు. అలాగే ఈ కూరగాయలు అంటే అన్ని తినేవారు, కానీ ముఖ్యంగా కాకరకాయ బాగా ఇష్టం. ఎందుకని ఈ కాకరకాయ మాకు హెరిడిటరీ. మా తాతగారికి బాగా ఇష్టం కాకరకాయ తినేవారు. నాన్నగారు చాలా ఇష్టంగా కాకరకాయ ఏ రకంగా చేసిన కూర ప్రిఫర్ చేసేవారు. మళ్ళీ మేమంతే, నేను అంతే, మళ్ళీ మా అబ్బాయి అంతే, ఇప్పుడు మా మనవడు కూడా అంతే. అలాగా కొన్ని అలా వచ్చాయన్నమాట. కాకరకాయ బాగా మంచి ఇష్టమైనటువంటిది. అలాగా మంచి కూరలు ఫ్రెష్గా ఉన్నటువంటివి అవి. తర్వాత ఇంకోటి కూడా చేసేవారు, మాకు నేర్పారు. అది ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఈ ఆయిలీ ఫుడ్స్ అవి చేసి తినడం కాకుండా, ఒకవేళ మీరు ఏమైనా తిన్నా పొద్దున ముందు ఈ పచ్చి కూరలు కట్ చేసి, అంటే పొట్లకాయ కానీ లేకపోతే సొరకాయ కానీ లేకపోతే క్యారెట్ కానీ ఏమైనా సరే పచ్చి కూరలు ముక్కలు చేసి మజ్జిగలో వేసి దాన్ని బాగా కొంచెంసేపు నాననిచ్చి, తర్వాత మొలకలు అంటే ఇది వచ్చి ఏదో ఫార్ములా చెప్పారు చాలామంది, అది చేస్తే బాగా మంచి ఇంప్రూవ్మెంట్. బాగా హిమోగ్లోబిన్ పడిపోయిన వాళ్ళు, వీక్నెస్ ఉన్నటువంటి వాళ్ళు అందరికి కూడా చెప్పారు. గోధుమలు, పెసలు, తర్వాత శనగలు, వేరుశనగలు. ఈ గోధుమలు ఒక 2 టీ స్పూన్స్ అయితే మిగిలినవన్నీ ఒక్కొక్కటి 1 టీ స్పూన్. అవి తీసి శుభ్రంగా నీళ్ళలో పొద్దున కడిగేసి తడిబట్టలో పెట్టేసి దాన్ని ఉంచితే అవి మొన్నటి పొద్దునకి బాగా మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినటువంటివి తిని, ఈ పచ్చికూరలు నానేసినటువంటివి తిని ఆ మజ్జిగ తాగితే ఇంకా ఏ టిఫిన్ అక్కర్లేదు. దానివల్ల హెల్త్ చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చని ఆయన చేశారు. కొన్నాళ్ళు పాటు ఇంట్లో అందరం కూడా అది చేయడం జరిగింది. మజ్జిగలో నానబెట్టిన కూర
ఆ కూరగాయ ముక్కలు తిని ఆ మజ్జిగ తాగడం. ఆ మజ్జిగ తాగడం. దానివల్ల ఎంతసేపు నానబెట్టేవాడు మజ్జిగలో అట్లా సుమారు? పొద్దున్నే నానబెడితే మేము టిఫిన్ టైంకి ఇంకా వేరే టిఫిన్ తినకుండా ఈ మొలకలు తినడం. అవర్స్ నానబెట్టి ఈ మొలకలు ముందు రోజు నుంచి నానబెడతారనమాట. అలాగా చాలా కాలం మా ఇంట్లో చేసాం. అది అలవాటు చేశారు ఆయన. ఇలా తిన్నట్లయితే ఎలా ఉంటుంది, నిజంగానే అందరికీ మంచి ఆరోగ్యం, ఏ ఇబ్బంది లేకుండా మెయింటైన్ అవుతుంది. ఇదే చేసి చూపించారు, మన చేతి చేయించారు. ఆ తర్వాత మీరు చేస్తే బాగుంటారని ఇంకా అందరికీ చెప్పారు. అలా ఉండేది ఆయనకి. ఆ ట్రైనింగ్ ఇచ్చేవారు అన్నమాట. ముందు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేటువంటిది ఆయన ఇచ్చేవారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, డే టైము నిద్రపోవడానికి అసలు అవకాశమే లేదు. అవకాశం లేదు. డే టైం నిద్రపోవడం అనేటువంటిది అంత మంచిది ఇది కూడా కాదని, అవసరం లేదని. ఎప్పుడైనా అలసటగా ఉంటే అది వేరే సంగతి, కానీ మామూలుగా అయితే ఆ రకమైనటువంటిది ఆయన ఎప్పుడు నిద్ర అనేటువంటిది, అంటే నిద్ర ఎప్పుడు అవసరం అంటే ఆయన కమాండ్ ప్రకారం మళ్ళీ యోగి అయినటువంటి వాళ్ళకి అంతే కదా, వాళ్ళ కమాండ్లో ఉంటుంది అంతాను. అలా ఉండేది. రాత్రిపూట ఆహారంగా ఆయన ఫ్రూట్స్ తీసుకునేవాడు. రాత్రిపూట సాధారణంగా పళ్ళు తిని మజ్జిగ తాగడం. రాత్రిపూట మామూలుగా భోజనం చేయడం అనేటువంటిది చాలా తక్కువ. రాత్రిపూట ఎక్కువ పళ్ళు, తర్వాత మజ్జిగ, వాటి మీదే ఎక్కువగా చేస్తుండేది. ఈ గ్రంథాలు డిక్టేట్ చేసేప్పుడు అసలు ఆయన అది పెద్దగా అది కూడా తిండేది కాదు. పైగా రాత్రిపూట ఆయన కొంతమంది బాగోలేనటువంటి వాళ్ళని వెళ్ళి చూసి రావాలి. సాయంత్రం ఈ ఉపన్యాసం అయ్యేది. ఉపన్యాసం అయ్యి అంతా అయిపోయేటప్పటికే 8 బాగయ్యేది. ఇంకా అక్కడి నుంచి బెడ్ రిడన్గా ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి రావడం అనేటువంటిది, వెళ్ళడం రావడం ఏం చేయడం అనేటువంటిది అంతా అయిన తర్వాత మళ్ళీ ఆయన కూర్చొని ఏదైనా బుక్ డిక్టేషన్ అనేటువంటిది 10-11 మొదలెడితే అది రాత్రి 1-1:30 వరకు నడిచేది. ఈ రాసేటువంటి వాళ్ళు ఒక్కోసారి మారేవాళ్ళు, కానీ ఆయన డిక్టేట్ చేస్తుండేవాళ్ళు. ఏ గ్రంథం అయినా సరే ఆయన ఆకాశాన్ని చూసి డిక్టేట్ చేసేవారు. ఆయన ఏమైనా అవలేలుగా అది జరిగేటువంటి పని. అలాగా ఆయన యొక్క రొటీన్ అంటే రొటీన్లో ఇరుక్కోరు, కానీ రొటీన్ని తన కంట్రోల్లో ఉంచుతారు. అది యోగి అయినటువంటి వాళ్ళకి చేసే పద్ధతి అన్నమాట. రొటీన్లో మనం ఇరుక్కుపోవడం అనేటువంటిది కాకుండా రొటీన్ని మనం ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి దాని మీద ఎక్కువ ఆయనకి ఆ రకమైనటువంటిది ఉండేది అన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే, ఆయన ఏదైనా సరే అసలు ఆయనకు ఖాళీగా, అంటే ఏదైనా సరే ఒక యూస్ఫుల్ పని ఇంకోళ్ళకి ఏదైనా చెప్పడం అవసరమైనటువంటిది, లేకపోతే ఏదైనా లేఖనం అనేటువంటిది. ఎందుకంటే తర్వాత మరి మాసపత్రికలు వస్తే వాటికి ఆర్టికల్స్ రాయడం అనేటువంటిది, ఇవన్నీ చాలా వర్క్ ఉండేది. తర్వాత ఆయన ఇవన్నీ నిర్వహిస్తూనే గ్రంథాల రచన అనేటువంటి సాగింది. అది చాలా ఆశ్చర్యం. ఇప్పుడు ఆయన గోదావైభవం అనేటువంటిది ఆయన కావ్యం రాశారు. ఆ గోదావైభవం అనేటువంటిది కావ్యం రాసినప్పుడు అసలు ఎప్పుడు రాశారు, ఎప్పుడు ఏది ఆ పద్యాలు రాత్రిపూట డిక్టేట్ చేస్తే వీళ్ళు 2-3 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూర్చొని ఆయన రాయాల్సి వచ్చేటువంటి ఉండేవాళ్ళు అన్నమాట, రాసేవాళ్ళు అన్నమాట. అంత అవి అటువంటిది దర్శనం అనేటువంటిది ఆయన దర్శించి అందరికీ దర్శనం కలిగించేటువంటి విధంగా ఆ గ్రంథాలు, ఆ కావ్యాలు రాయాలంటే దాన్ని మామూలుగా అయితే దానికి అంత ఐడియల్గా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం, లేదా ఎక్కడ కూర్చున్నాం, ఎవరు నిశ్శబ్దంగా, లేకపోతే ఎవరు లేని చోటుకి వెళ్ళి ఇలా ఏం ఉండేది కాదు. ప్రత్యేక వాతావరణం కావాలని మరి మామూలుగా చూస్తుంటాం కదా. మరి అట్లాంటిది ఏమీ లేదు. నిత్యం ఆయన ఆచరించాల్సిన చేయాల్సిన కర్తవ్యం ఆచరణ అనేది చేస్తూ, ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ వాళ్ళని వెళ్ళి చూడాలి తప్పనిసరిగాను. అలాంటివి చూసుకుంటూ
ఆ రాత్రి ఎప్పుడు డిక్టేట్ చేస్తే మళ్ళీ పొద్దు నుంచి మామూలుగా ప్రేయర్ జగించే కార్యక్రమం అంతా మామూలుగా ఉంటే అది ఎన్ని సంవత్సరాలు పోయి 1 సంవత్సరం అదే కొద్ది రోజులు అనేటువంటిది అలా కాదు కదా. అది ఒక నిత్యం ఉండేటువంటి కార్యక్రమంలా ఉండేది ఆయనకి. మరి దానికి ఎప్పుడు ఆయన అంటే ఏమిటి మానసికంగా నేను ఇంత పని చేయాల్సి వస్తుంది, పని చేస్తున్నాను అనేటువంటిది అభిప్రాయం అనేటువంటిది ఏమాత్రం ఆయనకి లేకపోవడమే, చేయవలసింది చేస్తూ ఉండడం, వస్తున్నటువంటి దాన్ని అనిస్తూ ఉండడం, చేస్తూ ఉండడం, ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఆయన అంటే నిరూపించి చూపించారు ఆయన లైఫ్ అంతా కూడా. ఎవరన్నా వచ్చి అడిగితే వాళ్ళకి అన్నీ వాళ్ళకి కావాల్సింది చెప్పేవారు. అది ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు ఆధ్యాత్మికమైనది అడిగితే చెప్పేవారు. లేకపోతే ఎవరన్నా మేమైనా బిజినెస్ పెట్టుకున్నాం అనుకుంటున్నాం, మరి ఏం పెట్టుకోమంటారు, ఎలా చేయమంటారు అని అడిగితే వాళ్ళకి చెప్పేవారు. ఏదైనా సరే డైరెక్ట్ చేయడం, అడిగితే తప్పకుండా డైరెక్ట్ చేయడం ఉంటుంది. అడగకుండా ఇంటర్ఫియర్ అవ్వడం చేసేవారు కాదు. అది కూడా ఉంది ఇంకో పక్కన. ఇంట్లో వాళ్ళమైనా సరే, మరి ఇంకోళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు అడగకుండా అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని ఇంటరప్ట్ చేసి అట్లాంటిది ఏమి ఉండదు. అడిగితే ఎప్పుడూ రెడీ. అది ఆయన యొక్క, అందుకని ఆయన దగ్గర స్ట్రిక్ట్గా క్లోజ్గా అబ్జర్వ్ చేసి మేము కూడా ప్రయత్నించినటువంటిది ఏంటంటే, మామూలుగా ఏమవుతుందంటే అడగకుండా కూడా వీళ్ళకి చెప్తే బాగుండి మన లోపల తెలుస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు మనం అడగకుండానే వీళ్ళకి మనం సలహా ఇస్తే బాగుంటుంది, వీళ్ళని దారిలో ఒక మార్గంలో ఈ నువ్వేవాడు పెట్టాలని మార్గంలో అసలు అది అవసరం వచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనం అడగడం అనేటువంటిది మనకు వస్తుంది. అప్పుడు మనం దానికి స్పందించాలి, అప్పుడు దాన్ని మనం ఇచ్చేయాలి తప్ప ఏమీ లేకుండా ముందు నుంచే మనం నేను చేస్తాను, నేను చెప్తాను, నేను డైరెక్ట్ చేస్తాను అనేటువంటిది ఆయన దగ్గర ఎప్పుడు. మరి ఆయన నిజంగా ఏదైనా సరే ఆయన సాధ్యం. ఆయన చెప్పారంటే ఏదైనా సరే సాధ్యమవుతుంది, అది అవుతుంది. కానీ అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు అట్నుంచి రావాలంటే ఏమంటే ఆ సమయం, ఆ సిచ్యువేషన్ వాసుదేవుడి దగ్గర నుంచి ఒక దీనిగా రావాల్సింది తప్ప ఆయన అంతా వాసుదేవోపాసన అనేటువంటిదే పూర్తిగాను. అందుకని దేంట్లోనూ పొరపాటు అనేటువంటిది ఎప్పుడు జరగదు. ఎందుకంటే వాడు అడిగితే తప్పకుండా, అడిగిన తర్వాత 1 నిమిషం ఆలస్యం ఉండదు. అడగకుండా మాత్రం ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అది అంటే వైరాగ్యం అంటే అది. నాన్ అటాచ్మెంట్ అంటే ఎలా ఉంటుందో ఆయన జీవితంలో అనుక్షణం కనిపిస్తుంది నాన్ అటాచ్మెంట్ అనేటువంటిది. మరి ఎలాగంటే మా చిన్నప్పుడు మా తమ్ముడు బుజ్జికి మరి నిత్యం ఎన్నిసార్లు వస్తాయి తెలియదు ఫిట్స్ వస్తుండేవి. ఎప్పుడు ఎలా ఉంటుందో అనేటువంటిది, క్రిటికల్ కండిషన్లో ఉంటుందో ఎలా ఉంటుంది తెలియదు అనేటువంటిది. మరి అలాంటప్పుడు మరి ఎవరికో అయితే వేదాంతం చెప్పచ్చు. మరి మన ఇంట్లో సొంత కొడుక్కి వాడు ఎప్పుడు ఉంటుందా, ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆందోళన చెందడం అంటే చాలా అటెంటివ్గా ఉండేవారు. అంతేగాని ఆందోళన చెందడం అనేటువంటిది, లేకపోతే ఏమైపోతుందో అనేటువంటి భయం అనేటువంటిది, ఆందోళన భయం, ఇలా అటువంటివి మాత్రం అసలు ఎక్కువసేనా ఉండదు. అంటే సొంత ఎవరికో ఏం చెప్తాం, సొంత కొడుకు ఇలా ఉంటే అలా ఎలా ఉంటారని. సొంత కొడుకైనా ఇంకోళ్ళైనా ఎవరికైనా సరే కర్తవ్యం ఎలా చేయాలనేటువంటిది, దాంట్లో ఏమాత్రం పొరపాటు చేయడం ఉండదు, బద్దగించడం ఉండదు, ఇవన్నీ ఏముండవు. మరి ఆయన కాలేజీకి వెళ్ళాలి, పాఠం చెప్పిన వాళ్ళు ఇంట్లో మరి పిల్లవాడికి ఎట్లా ఉందంటే, చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఎప్పుడు కూడా ఆయన ఏం చేసేవారంటే ప్రయారిటీ ఏమిటి అనేటువంటి అక్కడ అది కూడా ఒకటి ఉంది ఆయన దగ్గర. ఇప్పుడు తాను వెళ్ళి బలానా చోట నిత్యం క్లాసులు చెప్పాలి, అయితే ప్రవచనం చేయాలి. ఇంట్లో పిల్లవాడికి ఒకవేళ సీరియస్గా ఉందనుకోండి, అది క్యాన్సిల్ చేసేవారు, ఏం పర్వాలేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు పిల్లవాడు సీరియస్గా ఉంది అహే అనుకుంటారు. అంతేగా మరి కర్తవ్యం ఇప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దీనికి ప్రయారిటీ ఇవ్వాలి. అటువంటి క్లియర్ కట్ అంటే ఎప్పుడు ఎలా ఆచరించాలి అనేటువంటిది, దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేటువంటిది ఒక క్లారిటీ ఆయన దగ్గర. అది బాగా
మనకు తెలుసుకోవాల్సినటువంటిది. అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మరి ఇంత వాళ్ళు ప్రామిస్ చేసిన తర్వాత, ఇంత వాళ్ళు అరేంజ్ చేసుకున్న తర్వాత వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని ఇలాంటివన్నీ అలాంటివి ఏమీ ఉండదు. దేనికి ప్రయారిటీ అని మనం అందుకనే కదా యూరప్కి వెళ్ళాల్సిన స్థితిలో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అప్పుడు పిల్లవాడికి ఇట్లాగా ఎంత ఇదిగా ఉంటే ఇప్పుడు ఎలా చేయాలి మరి వాళ్ళందరికీ ప్రామిస్ చేశాం కదా, మరి వెళ్ళకపోతే అక్కడంతా ఏమైపోతుంది, మనం వెళ్ళకపోతే అక్కడ అది కదా. అందుకని వాళ్ళందరూ మీరు రావాలి, మీరు మమ్మల్ని చెప్పాలి, మమ్మల్ని ఉద్ధరించాలి అని వాళ్ళు అంటారు. మరి వెళ్ళకపోతే వాళ్ళందరూ అలా ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా లేదు. ఇక్కడ తప్పకుండా అటెండ్ అవ్వాలి, ఇక్కడ పర్వాలేదు అనుకుంటే అక్కడికి వెళ్ళాలి. అది ఆయన దగ్గర మాకు ఇది నాకు ఎప్పటికీ జ్ఞాపకానికి వచ్చిందంటే, మా అమ్మగారు బాడీ వదిలేసే ముందు అప్పుడు నేను మా అబ్బాయి మా కోడలు మా ముగ్గురికి వాళ్ళు వీసాలు పంపించారు. రష్యా, ఉక్రెయిన్, యూరప్ 2 months దీనికి అవి అంతా రెడీ అయిపోయిన ప్రోగ్రామ్ అంతా వచ్చేసింది, అంతా చేసాయి. కానీ నాకు ఆయన దగ్గర నుంచి మెసేజ్ లాస్ట్లో ఇంకా మేము బయలుదేరాలి, ఇంకా ఒక 2 వారం 10 రోజులు ఉంది. నాకు ఆయన మెసేజ్ వచ్చింది. అమ్మగారి కండిషన్ కొంచెం అలా ఉంది. ఆయన దగ్గర మెసేజ్ ఏమొచ్చిందంటే ఇంక చాలా షార్ట్ టైంలో బాడీ వదిలేస్తారు అని మెసేజ్ వచ్చింది. అప్పుడు మన కర్తవ్యం ఏమిటి, నమస్కారం చేసుకున్నాను. ఇక్కడ అటెండ్ అవ్వడం అనేటువంటిది వచ్చింది. అప్పుడు నేను వాళ్ళకి లెటర్ రాశాను సుమన్ గారికి, ఇలాంటి పరిస్థితి వచ్చింది, మరి అమ్మగారు ఆవిడ యొక్క శరీరం వేసేటువంటి సమయం వచ్చింది, ఇండికేషన్ వచ్చింది. మరి ఆ సమయంలో నేను పెద్ద కొడుకు కాబట్టి నేను కంపల్సరీగా ఉండాలి, మెయిన్ అంతా నేనే చేయవలసినటువంటిది. అందుకని దయచేసి మమ్మల్ని మీరందరూ కూడా తెలుసుకొని మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి మాకు ఇది మీరు అర్థం చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకో చేస్తాం, కానీ ఇప్పుడు మాత్రం ఉండిపోవాల్సి వస్తుంది మీరు పర్మిషన్తోనే. అప్పుడు సుమన్ గారు అందరికీ ఇన్ఫామ్ చేసి నాకు లెటర్ రాశారు, మేమందరం కూడా మీకు తప్పకుండా కోఆపరేట్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మేమేమీ అనుకోవట్లేదు, ఏం పర్వాలేదు, మీరు ఆగిపోయి అమ్మగారి యొక్క పరిస్థితి అంత బాగున్న తర్వాత లేకపోతే ఎలా అయిందా సరే అప్పుడే ఇచ్చేద్దామని అక్కడి నుంచి మెసేజ్ ఇచ్చారు. అంటే ఏమిటి, మనం ఎప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేటువంటిది మాస్టర్ గారు చాలా ఆయన దగ్గర అది తెలుసుకోవడం వల్ల నాకు ఈ వివేకం వచ్చింది. లేకపోతే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే ఆయన సిచ్యువేషన్లో మరి వాళ్ళంతా రెడీ అయిపోయిన దగ్గర వెళ్ళకపోతే ఎలా అంటే ఇక్కడ ఉండాల్సినటువంటిది. నిజంగానే అమ్మగారు ఆ తర్వాత 1 weekకే దేహత్యాగం చేశారు. మరి వెళ్ళుంటే ఎలాగా, ఆ తర్వాత 15 రోజులకే మరి బుజ్జిగారు కూడా దేహత్యాగం చేశాడు. మరి ఈ సన్నివేశాలన్నీ మేము వెళ్ళుంటే ఎట్లా ఉంటుంది, మరి వెంటనే రావడానికి ఎలా ఉంది, ఏదైనా అసలు అంటే ఇండికేషన్ వచ్చినా కూడా మొండిగాల వెళ్తే ఏమవుతుంది, అది మనం ఊహించిందో లేకపోతే మన దీన్ని ఊహాగానాలు అట్లాంటిది కాకుండా పూర్తిగా అటు నుంచి వచ్చినటువంటి దాన్ని రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది. అందుకని మాస్టర్ గారు ఆవిడ ఆ సంవత్సరంలో యూరోప్ వెళ్ళారంటే మరి సుదర్శనానికి ఆవిడ ఇదిగా ఉంది కాబట్టి వెళ్ళడమా లేదా అనేటువంటిది ఆయన చేసి లాస్ట్లో పర్వాలేదని ఆయన ఇండికేషన్ వస్తే పర్వాలేదు వెళ్ళమనంటే ఆయనకి ఇండికేషన్ మరి వాళ్ళ గురుగారు దగ్గరికి వస్తే అప్పుడు బయలుదేరారు. ఇదివరకు చెప్పారు పశ్చిమాలు తయారు గారికి బాగుండకపోతే వారం ముందుగానే వచ్చారు. 1974లో వారం ముందే వచ్చారు. ప్రయారిటీ అనమాట అది. అందువలన ఆయన చాలా ఆ విషయాల్లో ఏ రకమైనటువంటి మొహమాటం అనేది ఉండదు. అంటే అది నిజంగా మరి వైరాగ్యం కాదా అంటే మరి అదే వైరాగ్యం అంటే, అంతేగాని మరి వైరాగ్యం అయితే మన వాళ్ళకి బాగోలేకపోతే ఆందోళన పడడం కాదు, తాపత్రయం కాదు, కర్తవ్యం. ఆ కర్తవ్య ఆచరణం మళ్ళీ డ్రైగా కాదు, తాను చేయవలసినటువంటిది అది ఉండాలి. ఆ కర్తవ్యాచరణం అనేటువంటి చేస్తూ అది అంత శ్రద్ధతోనూ అంత ప్రేమతోనూ అంత దీంతోనూ కూడా చేయాలి. అదే అంతే ఎఫెక్షన్తో మరి ఇవన్నీ
ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండడమే యోగం అనేటువంటిది అని ఆయన జీవితంలో ప్రతి అంశము మనకి తెలుస్తుంది. అంటే మామూలుగా ఆయన గురించి ఆయన చాలా ఇది గ్రేట్ ఇవన్నీ చెప్పుకోవడం అసలు క్లోజ్గా ఆయన యొక్క డైలీ లైఫ్ అనేటువంటిది మనం కనుక చూస్తే మరి అంత వైరాగ్యం అనేటువంటిది నిజంగా ప్రతి క్షణం కూడా వైరాగ్యం అంటే అసలు అర్థం ఏమిటో మనకు తెలుస్తుంది. అందుకని అంటే అమ్మగారు పైగా అమ్మగారు ఆయనతో కోఆపరేట్ చేయడం అనేటువంటిది అది కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం. చాలామందికి అది కొంచెం అర్థం కాదు. అసలు అమ్మగారు ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటిది సన్నివేశం ఉన్నా ఏం చేసినా అమ్మగారు మరి ఆయనతో అంత కోఆపరేట్ చేయడం వల్లే కదా ఇదంతా కూడా ఇదైనటువంటిది. మరి ఇంట్లో పిల్లవాడికి అంత తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు మరి మామూలుగా అయితే ఎంత దానికి చెలించిపోతారు. తర్వాత ఏమో మరి ఆయన కాలేజీకి వెళ్తే ఎట్లా వీడిగానే అనుకోవడం, లేకపోతే ఏదైనా సరే ఆయన మిగతా యాక్టివిటీస్ అన్నీ ఆపేసి ఇంట్లో ఉండంటే మరి అలాంటిది ఆవిడ ఎప్పుడూ అలా అనలేదు. ఆవిడకి నమ్మకం ఏదైనా భగవత్ సంకల్పం. పైగా ఆల్రెడీ ఒక పిల్లవాడు మరి ఇదైపోయాడు కదా, మరి అదైనా మనసులో ఉండి భయపడి ముందు పిల్లవాడే కదా మరి ఆ రకంగా అయినా సరే ఆవిడెప్పుడు మరి తర్వాత ఏమో ఇంట్లో పిల్లవాడికి బాగాలేనప్పుడు వీళ్ళందరూ వస్తే వాళ్ళకి ఇలా చేసి పెడతాను అసలు ఎప్పుడూ అసలు లేనే లేదు. ఎందుకంటే వాడికి చాలా కాలం సుదీర్ఘంగా కాలువలు బాగోలేదు. అలా అని ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త మంచినీళ్ళు ఇవ్వడం, కాస్త వాళ్ళకి ఏదైనా పెట్టడం, ఏనాడు ఆవిడ తన కర్తవ్యం నుంచి వైముఖ్యం లేదు. ఆవిడకి విసుగు విరామం లేదు. అంటే ఆవిడకి పూర్తిగా అనుగుణమైనటువంటి గృహిణి అనడానికి. అందుకనే మన మరిపూడి వీరయ్య గారు రాశారు కదా అమ్మరో మాయమ్మ అనేటువంటి పాటలను. అవి ప్రతి స్త్రీ కూడా మిమ్మల్ని చూసి మీరు ఇది చేసేటువంటిది చేస్తే ఎంత అసలు ప్రపంచం మారిపోతుంది అసలు అని చెప్పి చేశారు కదా. మరి మామూలు విషయం అది. ఎందుకంటే మరి అంత తను ఏమాత్రం ఎక్కడ ఎప్పుడు పైగా ఆవిడ నాకు ఇది కావాలి, లేకపోతే మీరు ఎప్పుడు నాకు బంగారం ఎప్పుడు కొంటారు, లేకపోతే నాకు ఎప్పుడు చేయిస్తారు, అసలు ఆ ప్రశ్నే లేదు. ప్రాముఖ్యం దేనికంటే ఆయన ప్రణాళిక కోసం, ఆయన యొక్క దీనికోసం ఆవిడ ఎప్పుడు అలాగా చాలా చక్కగా పిల్లల్ని మరి చూసుకోవడం. అందుకనే మాస్టర్ గారు ఒకసారి ఆయన ఈ చివరి ట్రిప్లో జరుగుకున్నాం సరే, చివరి ట్రిప్లో ఆయన యూరోప్ వెళ్ళినప్పుడు ఆ ఫ్రాన్స్లో ఉన్నటువంటి రమాండ్ అనేటువంటి ఆవిడ వాళ్ళు మాస్టర్ గారు శరీరం వదిలేసిన తర్వాత ఉత్తరం రాశారు అమ్మగారికి. అంటే వాళ్ళు ఇంగ్లీష్లో రాశారు, అమ్మగారికి ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ నేను చదివి ట్రాన్స్లేట్ చేశాను. వాళ్ళు దాంట్లో రాశారు ఏమనంటే, మాస్టర్ గారు మా దగ్గరికి వచ్చి చివరికి వెళ్ళిపోతున్నప్పుడు మేమందరం ఆయనతో ఉన్నాము, మేము ఎంతో రుణపడి ఉన్నాం మీకు, మీరు వచ్చి ఉండకపోతే మాకు ఏది మేము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏమిటి మంచిది ఏది చెడు అనేటువంటి మాకేం తెలియని స్థితిలో ఉన్నాము. అలాగా మీరు వచ్చి వెళ్ళడం వల్ల కదా మేమందరం అంత చేసినందుకని మేము ఎంతో రుణపడి ఉన్నామంటే, మీరు రుణపడి ఉన్నటువంటిది మీరు చెప్పుకోవాల్సింది ఏం కాదు, ఇంకో వ్యక్తి ఉన్నారు అని చెప్పారు. అదేంటి మీరే కదండి ప్రత్యక్షంగా మాకు వచ్చేవని చెప్పి మాకున్నటువంటి సందేహాలను తీర్చి మాకు ఇవన్నీ చెప్పినంటే, కాదు ఇంటి దగ్గర నా భార్య ఉంది, ఆవిడ కుటుంబం యొక్క ఇది ఇంతా కూడా బాధ్యత ఆవిడ వహించి మీరు వెళ్ళరండి అని పంపిస్తే నేను వచ్చాను. ఆవిడ కనుక అలా కోఆపరేట్ చేయకపోతే నన్ను రావడానికి అవకాశం ఉండేది కాదు కదా, అందుకని మీరు ధన్యవాదాలు తెలపాల్సింది ఆవిడకే అని చెప్పి ఆవిడతో అన్నారట. అప్పుడు ఆవిడ తర రాసింది, ఇలా అన్నారు మాతో, అందుకని మేము మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అని చెప్పి అవతరం రాశారు. అది అమ్మగారు చదివి వినిపించానమాట. నేనే స్వయంగా చదివి వినిపించి ట్రాన్స్లేట్ చేశాను. ఎంత ఇది అంటే ఆయన అంటే
ఆవిడ ఎందు ఆయనకు ఉన్నటువంటి భావన ఎటువంటిది, ఏదోలే ఆవిడేం చదువుకోలేదు, ఆవిడకేం తెలియదు, అట్లా అలాంటి భావనే అసలు ఒకళ్ళకి లేదు. పైగా చాలామందికి వాళ్ళిద్దరూ పెద్ద ఎక్కువ మాట్లాడుకుంది లేదు, ఏదో ఏకాంతంలో మాట్లాడుకున్నారు అంతే. ఆయన మరి అలా ఆవిడ మామూలుగా అయితే ఎలా ఉంటుంది, నా భర్త నాతో ఏకాంతం గడపలేదు, అయితే నాకు ఏదో ఇవి చేయించలేదు అవి చేయించలేదు, అసలు ఆవిడ ఎప్పుడు ఏనాడు అసలు కంప్లైంట్ లేదు ఆవిడకి. పోనీ అన్నీ సప్రెస్ చేసేసుకుందా ఫీలింగ్స్ అలాంటిది ఏం లేదు. అంత సంతోషంగా ఆయన ప్రణాళికతో ఆయన ఎవరు ఆయనతో పాటు తీసుకొస్తే వాళ్ళ దగ్గరికి భోజనం పెట్టడం, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎంతమంది వస్తారో తెలియదు, ఆ నిర్వహణ. పైగా ఇంట్లో సరిపోతాయా ఉన్నాయా లేవా అటువంటిది ఏం లేదు. మరి ఎలా అంటే అలా నడిచేది. అందువలన ఆయన యొక్క ఆయన ప్రణాళికకి ఆయనకి అనుకూలంగా ఉన్నటువంటి మరి లేకుండా ఎలా చేస్తారు. అందులో చూసింది మా తాతగారు. మరి ఆయన అంతటి ఇది మరి ఆయన అవన్నీ చూసే కదా ఆయన చేసింది. అందుకని పైగా ఈయన తన తండ్రి గారు ఏం నిర్ణయిస్తే దానే ఆయన అంగీకారం, అది కూడా ఉంది. శ్రీరామచంద్రుడిలాగా తండ్రి అంటే ఇంక అసలు ఫైనల్, ఆయన ఏం నిర్ణయిస్తే ఎలా చేస్తే అలా అటువంటిది. అలా మరి ఆయన చేశారు. ఆయన్ని తండ్రి ఎంత లాస్ట్ దాకా ఎంత వర్షిప్గా చూశారు. ఇవన్నీ కూడా అసలు ఈ అంటే ఆయన కుటుంబంలో అటువంటిది దాన్ని నెగ్లెక్ట్ చేయడం అసలు అలాంటి ప్రశ్నే లేదు. ఆయన నెగ్లెక్ట్ చేశారంటే ఇంకెవడు ఎక్కడ అసలు తండ్రిని కానీ భార్యని కానీ పిల్లల్ని కానీ ఎవరినైనా సరే వాళ్ళకి ఎప్పుడు ఏదో అవసరం ఎప్పుడేది ఇదే అనేటువంటిది ఎప్పుడు ఫుల్ఫిల్ చేశారు ఆయన.